వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. మరి ఈరోజు హైకోర్టులో హోంగార్డ్ సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో రిట్ పిటిషన్ నెంబర్ 617/2025 కోర్టు హాల్ నెంబర్ 19 సీరియల్ నెంబర్ 51 కింద ఉండడం అనేది జరిగింది. మ్యాక్సిమం భోజన విరామానికి ముందు కానీ లేదా భోజన విరామం తర్వాత కానీ ఈ కేసు మీద ఈరోజు హాట్గానే వాదోపవాదాలు జరిగేటటువంటి అవకాశం మ్యాక్సిమం ఉంది. సో ఈరోజు కనుక ఈ కేసు కనుక దీని మీద తుది తీర్పు కనుక వెలువడితే మ్యాక్సిమం తొందరగానే రిజల్ట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. లేదు ఈ కేసు మళ్ళీ 2-3 హీరింగ్లు కనుక పెడితే మన యొక్క రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష సంబంధించి అవి కూడా దాదాపుగా ఓ నెల అటు ఇటు లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ నెలాఖరులోపు అంటే ఈ గత 4 రోజుల్లోపు మరి కనీసం స్కోర్ కార్డ్ అయినా విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంది. మరి సాయంత్రం వరకు మనం వేచి చూడక తప్పదు ఈరోజు దీని యొక్క రిజల్ట్ కోసం. అలాగే ఎవరైతే గతంలో అంటే ఈవెంట్స్ టైంలో ప్రెగ్నెంట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు బోర్డుకు వారి యొక్క పరిస్థితిని విన్నవించుకొని ఈ యొక్క మెయిన్స్ రాత పరీక్షకు అర్హత సాధించి రాసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు రెడీగా ఉండిండండి. స్కోర్ కార్డు విడుదలైన వెంటనే మీకు మళ్ళీ మెయిల్స్ రావడం అనేది జరుగుతుంది. మీకు ఎప్పుడైనా కానీ ఉన్నటువంటి అవి ఈవెంట్స్ పెట్టేటువంటి అవకాశం ఉంది మీ బిల్డింగ్ను బట్టి. కాబట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్ మీ యొక్క గ్రౌండ్ ప్రాక్టీస్ను కొనసాగించండి. మీరు 1600 మీటర్లు క్వాలిఫై అయ్యి ఒక లాంగ్ జంప్ క్వాలిఫై అయినప్పటికీ కూడా మీరు ఎలిజిబుల్ సాధించడం అనేది జరుగుతుంది. మీకైతే మ్యాక్సిమం ప్రిపరేషన్కి టైం ఇవ్వరు కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.